హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ మనం దొండకాయ బంగాళాదుంపతో రుచికరమైన డ్రై రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా ఈజీగా తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సో రుచికరమైన దొండకాయ బంగాళాదుంప డ్రై కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. కావాల్సిన పదార్థాలు: 1/4 కేజీ దొండకాయలని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కాస్త పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్, దాన్ని కూడా ఇలా పొడవుగా మందంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి రెడీ చేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచి రెడీ చేసుకున్నాను. కొన్ని కరివేపాకులు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ముందుగా గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కగానే అందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వగానే ఇందులో బంగాళాదుంప ముక్కలు కొంచెం పెద్దవిగా ఇలా పొడవుగా కట్ చేసుకునేవి వేసుకుంటున్నాను. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని పూర్తిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీటిని దొండకాయ ఉల్లిపాయలతో కలిపి వండుతాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపని ముక్కలుగా తుంచి వేసుకుంటున్నాను. వీటిని కాసేపు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేసిన తర్వాత కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం. అంటే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా 1 నుంచి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పెద్ద ముక్కలుగా నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. దొండకాయ బంగాళాదుంప డ్రై కర్రీలో ఉల్లిపాయలు ఇలా నిలువుగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చిదనం పోయే వరకు, అంటే ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు ఫ్రై చేస్తే చాలు హై ఫ్లేమ్లో. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయడం వల్ల బంగాళాదుంపలకి గోల్డ్ కలర్ క్రస్టీ లైట్ కోటింగ్ వస్తుంది. క్రిస్పీగా క్రస్ట్ తయారవుతుంది. ఇలా హై ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత అందులో ఒక 1/4 కేజీ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్నింటినీ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వీటిని సాఫ్ట్ చేయడం కోసం మంటను తగ్గించుకుని తక్కువ మంట మీద మూత పెట్టి కుక్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను ఇక్కడ ఉప్పుని యాడ్ చేసుకుని అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 6 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను. ఇది డ్రై కర్రీ కాబట్టి మధ్య మధ్యలో మూత వేసి చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి వండుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కర్రీ మాడిపోయి ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని కుక్ చేయడం వల్ల ఈ కర్రీకి చాలా మంచి రుచి వస్తుంది. వాటర్ యాడ్ చేయకుండా వెజిటబుల్స్లో ఉండే మాయిశ్చర్ తోటి కర్రీ లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది కాబట్టి కర్రీకి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. డ్రై కర్రీ కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. కర్రీ మరీ డ్రైగా అనిపిస్తే మధ్యలో కాస్త వాటర్ని చిలకరించి మూత పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ వెజిటబుల్స్లో ఉండే మాయిశ్చర్ సరిపోయింది కాబట్టి నేను వాటర్ని యాడ్ చేసుకోలేదు. మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని చిలకరించుకోండి. సో దాదాపు 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వండుకున్న తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, దొండ ముక్కలు బాగా ఉడికి సాఫ్ట్గా తయారయ్యాయి. బంగాళాదుంప కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఎండుమిరప పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలన్నింటితో ఈ పౌడర్ మసాలాలని చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఆమ్చూర్ పౌడర్ వేయడంలో ఈ కర్రీకి లైట్గా పుల్లదనం యాడ్ అవుతుంది. కూరకి మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ చక్కగా మసాలా పౌడర్స్ కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకుంటున్నాం కదా. ముక్కలన్నీ అన్నిటికీ మసాలాలు చక్కగా కోటయ్యాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుని కుక్ చేసుకున్న తర్వాత మన యమ్మీ డెలిషియస్ రుచికరమైన దొండకాయ బంగాళదుంప టేస్టీ కర్రీ తయారైపోయింది. మీరు ఇలా ఒకసారి ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.